బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని జవహర్ నగర్లో వీధి కుక్కలు దాడి చేసి 2 ఏళ్ల బాలుడిని చంపేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పలుమార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పసికందులు, చిన్నారులపై ప్రతి ఏటా వీధి కుక్కల దాడులకు వాతావరణ పరిస్థితుల లేక సీజనల్ కారణాల అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. జవహర్ నగర్ లో వీధి కుక్కల దాడిలో 2 ఏళ్ల బాలుడు మృతి చెందడంపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే వీధి కుక్కలు అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇటు ప్రభుత్వం కానీ? సుజాత, చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో దాదాపుగా ఎంతో మంది చిన్నపిల్లలు ఈ కుక్కల దాడికి గురైపోయి చనిపోయిన ఘటనలు, తర్వాత తీవ్రంగా గాయపడిన ఘటనలు చాలా జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన ఘటన మీద సీఎం రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్ గా స్పందించిన తీరు మనం గమనించవచ్చు. మొత్తం మీద ఈ భవిష్యత్తులో ఇక ఎప్పటికి కూడా అంటే మనం గతంలో చాలా సార్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ఎవరు స్పందించకపోవడం అనే దాని మీదనే ఇంకా దీని అంటే చర్యలు తీసుకోకపోవటం, ఇలాంటి వీధి కుక్కలు అటాక్ చేస్తున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడంలో కావచ్చు, తర్వాత జరగకుండా ఉన్న తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, ఏం తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి దీని మీద కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్తాను కూడా ఆయన చెప్పారు. అలాగే దీంట్లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం చూస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే ఇలా ఎక్కువ అంటే స్ట్రీట్ డాగ్స్ ఎక్కడైనా కనిపించిన తర్వాత ఇలాంటి అటాక్స్ ఎక్కడ జరిగినా కూడా ఇమ్మీడియట్ గా స్పందించేందుకు ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా పేర్కొనడం జరుగుతా ఉంది. అదే కాకుండా ఈ దాడులకు కారణమైన దానికి ఒక అధ్యయన కమిటీ వేసి అసలు ఎందుకు ఈ రకం దాడులు జరుగుతా ఉన్నాయి, దీనికి ప్రధానమైన కారణం ఏంటి అన్ని అంశాల మీద కూడా ఖచ్చితంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇలాంటి దాడులు జరగకుండానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తాను కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ ఘటనలకు సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి కాల్ సెంటర్ ఏర్పాటు చేయటం, తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన అంతరంగాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ప్లస్ వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఇలా కుక్కల దాడికి చిన్నారులు బలవటం, తర్వాత అక్కడ దానికి గల కారణాలు ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉందన్న అన్నిటి మీద అధ్యయనం చేసి రిపోర్ట్ తయారు చేయడం, అదే కాకుండా కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం, ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి జరగకూడదని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన ఆదేశాలు మాత్రం మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఫ్యూచర్ లో జరగకుండా ఉండని చెప్పి మనం కూడా ఆశిద్దాము. జాత ఇన్నారెడ్డి, అలాగే ఇటు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వీధి కుక్కలు చాలా సందర్భాల్లో దాడులు చేశాయి, ఎంతో మందిని గాయపరిచాయి. మరి వీటిపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటారు? ఎక్కువగా వీధి కుక్కలు ఉన్న ప్రాంతాల్లో వీటిని అరికట్టడానికి ఏమైనా ఇంకా చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా సుజాత, ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఇలాంటి కుక్కలు పెడుతుందో దానికి సంబంధించిన ఫిర్యాదులు ఇచ్చడానికి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాల్ సెంటర్ ద్వారా వచ్చిన డేటా తోటి ఒక కమిటీని అంటే ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన బ్లూ క్రాస్ లాంటి అధికారులు వాళ్ళ సంస్థలతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు ఇవి ఎందుకు జరుగుతా ఉన్నాయి, తర్వాత ఎందుకు ఈ కుక్కలు ఈ రకంగా పిల్లల మీద దాడి చేస్తానంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం స్ట్రీట్ డాగ్స్ చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రకంగా దాడి జరగటం, చివరకు పిల్లలు కూడా ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మాత్రం ఈ మధ్య తోడు చేసుకుంది. దాదాపు ఒక 6 months 1 year 2 years లో అంతకుముందు ఇలాంటి ఘటన తోడు చేసుకుంది. అంటే దీనికి గల ప్రధానమైన కారణం ఏంటి? మరి మనం గమనిస్తే దీంట్లో కొంతమంది ఈ స్ట్రీట్ డాగ్స్ కు ఆహారాన్ని ఇవ్వడం, తర్వాత వాటిని మచ్చిక చేసుకోవటం, ఎప్పుడైనా సరే ఆహారం ఇవ్వని నేపథ్యంలో అవి ఒక్కసారిగా ఈ రకంగా తిరగబట్ట అంటే అనేక రకాల కారణాలు ఉన్నాయి. సో ఈ కారణాల మీద అధ్యయనం చేసి ఫర్దర్ గా ఇలాంటి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, తర్వాత దీని మీద కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం, తర్వాత కాలనీ వాసుల్లో ఇంకెప్పటికీ కూడా ఇలాంటి ఘటన జరగకూడదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని ఖచ్చితంగా మనం హర్షించాల్సిన విషయమే. కాకపోతే
దీని మీద పూర్తి స్థాయిలో వర్క్ చేస్తే మాత్రం ఇక ఫర్దర్ గా జరగని చెప్పి మనం కూడా ఆశించవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.